Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 22 verse 3. నేటి దినము మన ధ్యానం కొరకు 22వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. O thou that inhabitest the praises of Israel. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. This psalm may be divided into two parts. ఈ కీర్తన అంతా కూడా రెండు భాగాలుగా విభాగించి మనం చూడొచ్చు. The first part, the first 21 verses, it contains an urgent prayer. మొదటి భాగము 1 నుండి 21 వచనాల్లో చూస్తున్నాం. ఇక్కడ అత్యవసరమైన ఒక ప్రార్థన విన్నపాన్ని చూస్తున్నాం. In this the suppliant questions a holy God's distance from him in the time of suffering. ఈ విజ్ఞాపనలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు శ్రమ కాలంలో కష్టకాలంలో దూరంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడని ప్రార్థన చేస్తా ఉన్నాడు. And it also contains a graphic description of messianic suffering. ఇందులో మెస్సయా యొక్క మరి శ్రమల గురించి ఒక చిత్రంగా కూడా కనబడతా ఉంది. Messiah's suffering included humiliation. మెస్సయా యొక్క శ్రమల్లో ఆయన దీనుడు కావడము, and also the taunts of unbelievers speaking as they like, అవిశ్వాసులైన వారు వారి ఇష్టానుసారంగా మాట్లాడడం, and also a distressful sense of loneliness. ఆయన ఒంటరితనం అనేటువంటి బాధలో కృంగుదలలో ఉండట. And in addition to that there is an intense physical pain. దీనికి అదనంగా భౌతికంగా కూడా ఎంతో తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నాడు. So the second part of the psalm continues a prayer to be delivered and includes a glimpse of resurrection and exaltation. రెండవ భాగంలో ఈ ప్రార్థన కొనసాగుతూ విడుదల గురించి, పునరుత్థానం గురించి, హెచ్చించబడుట, ఆరోహణం గురించి చెప్పబడింది. So the psalm praises God and announces a future time when God will revive worldwide acclaim and worship. కీర్తన దేవుణ్ణి స్తుతిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆరాధనకి సంబంధించి అని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి విషయాలు చెప్తున్నారు. So the first 21 verses depicts David's questioning of God's silence and estrangement from him in the desperate situation. మొదటి 21 వచనాల్లో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో దేవుడు మౌనముగా ఉన్నాడు కదా అని దేవునికి మొరపెడుతున్నట్టు చూస్తున్నాం. So the structure of this prayer and the images it evokes are prophecies of Messiah's sufferings. ఈ ప్రార్థన అక్కడ ఉన్నటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా మెస్సయా యొక్క శ్రమలను మనకు సూచిస్తున్నాయి. Isaiah 53:3-8, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 నుండి 8 వచనాల్లో likewise predicts these experiences and explains that Messiah endures them for us sinners. ఈ విధంగానే శ్రమల గురించి మెస్సయా పాపులైన వారి కొరకై ఈ వేదన బాధలన్నీ కూడా సహించే సంగతులు ఇక్కడ కూడా రాయబడ్డాయి. And Matthew 27:46 quotes that reports that Jesus quoted Psalm 22:1. మత్తయి సువార్త 27:46లో యేసు ప్రభువారు 22వ కీర్తనలోని మొదటి వచనాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టు చూస్తాం. When he was suffering on the cross. శిలువ మీద ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు 1 Peter 2:24-25 refers to the sufferings of Jesus the Messiah and calls Jesus the shepherd and the overseer of your souls. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఇక్కడ కనబడుతున్నాడు. And despite the angst of what appears to be unanswered prayer, ఇక్కడ మరి జవాబు రానిటువంటి ప్రార్థన ఈ రీతిగా ఉన్నప్పటికీ, but the psalm takes an immediate step back to faith. ఈ కీర్తనలో వెంటనే మరలా విశ్వాసం వైపుగా నడిపిస్తాం. Although David wonders why God did not answer him, దావీదు ఎందుకని దేవుడు జవాబు ఇవ్వలేదా అని ఆశ్చర్యపోతున్నప్పటికీ, he knows God is holy and is enthroned on the praises of his people. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, తన ప్రజల స్తుతులపైన ఆసీనుడై ఉన్నాడు అన్న సంగతి ఎరిగి ఉన్నాడు. This is the essence of biblical faith. ఇది బైబిల్ విశ్వాసం యొక్క సంగతి. And trust that is based on prior experience. నమ్మిక అనేది అంతకు పూర్వం ఉన్నటువంటి అనుభవంపై ఆధారపడినది. Not only that, it is proven in the face of uncertainty or struggle, as we read in Hebrews 11th chapter 13-16. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో అనిశ్చితమైనటువంటి ఆ పరిస్థితుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. And asking God even in frustration is not the same as defying him. కృంగుదల్లో కూడా ఆయన దేవుని అడుగుతా ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచుట ఏదో ఆయనని మరి కాదనడం, defying him. ఏదో ఆయనని తుణీకరించడం కాదు. So
Other Old Testament passages, మిగతా పాత నిబంధనలోని భాగాల్లో such as Habakkuk, 1st chapter, verses 2 to 4, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో, and also Psalm 44, 23 and 24, 44వ కీర్తన 23, 24 వచనాల్లో they కూడా also express similar emotions. అవి కూడా ఈ రకమైనటువంటి భావోద్రేకాలని అక్కడ వ్యక్తపరుస్తున్నాయి. Instead of accusing God, David takes the high ground. దేవుణ్ణి నిందించడానికి బదులుగా దావీదు తన గురించే చెప్తున్నాడు. David takes the high ground. He is coming up and up. ఆయన ఇంకా పైకి వస్తున్న అనుభవంలో ఉన్నాడు. He recognizes there is no unrighteousness with God. దేవుని దగ్గర అనీతి దుర్నీతి ఏది లేదు అన్న సంగతిని గుర్తించాడు. God never commits a wrong deed. దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయవాడు కాదు. Nor does he act capriciously. అంతేకాకుండా ఆయన విరోధంగా కూడా ఆయన ప్రవర్తించడు. He is completely separate from evil and totally deserving of praise. దుష్టు నుండి పూర్తిగా వేరే కేవలం స్తుతులకే ఆయన యోగ్యుడై ఉంటున్నాడు. So what does it mean? అంటే దీని అర్థం ఏమిటి? Though his prayers are not answered, ఇతని ప్రార్థనలకి జవాబు రాకపోయినా, instead of denying the power of God, God is not answering me, దేవుని యొక్క శక్తిని అంటే ఆయన నాకు జవాబు ఇవ్వడం లేదు కదా అని ఆయన ఉపేక్షించేదానికన్నా David is taking it in a very positive way. దావీదు ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నాడు. God is a holy God. దేవుడు అయితే పరిశుద్ధుడు, He is a righteous God. ఆయన నీతిమంతుడు, He will not commit any wrong deed. ఏ తప్పు కార్యాలు చేయడాయన. So though his prayers are not immediately answered, he is not suspecting the integrity of God. ఇతని ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోయినా దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఏమాత్రం కూడా అనుమానించడం లేదు. When Isaiah entered the temple after the death of Israel's king Uzziah, ఇశ్రాయేలు రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దేవాలయంలోనికి he ప్రవేశించినప్పుడు caught a glimpse of Israel's eternal king, the Lord. ఇశ్రాయేలు యొక్క నిత్యమైనటువంటి దేవుడైన ఆ ప్రభు గురించి ఆయన కొంత గ్రహించాడు. ఇక్కడ He saw the Lord high and lifted up and heard the cherubim call, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of glory, in Isaiah 6:3. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతాము. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, అలాగే పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయటాన్ని చూసినాడు. When we read Psalm 99 verses 2 and 3, 99వ కీర్తన 2, 3 వచనాల్లో మనం it గమనిస్తే, calls upon everyone to praise the Lord because he is holy. దేవుడు పరిశుద్ధుడు గనుక అందరూ కూడా ఆయనను స్తుతించాలి అని కోరబడినారు. So this verse says, కాబట్టి ఈ వచనం ఈ రీతిగా the సెలవిస్తుంది. Lord is great in Zion, he is exalted over all the peoples. Let them praise your great and awesome name. Holy is he. యెహోవా సియోనులో ఆయన అత్యున్నతంగా ఆసీనుడై ఉన్నాడు, పరిశుద్ధుడు, ఆయన నామము సన్నుతించబడును గాక. When trouble strikes and heavens are silent, కష్టాలు ఎప్పుడైతే మనకు వస్తున్నాయో పరలోకం మౌనంగా ఉంటుంది. when heavens are silent, ఎప్పుడైతే ఆ పరలోకం మౌనం వహిస్తుందో, you are going through difficulty, నువ్వు కష్టాలు గుండా you are వెళ్తున్నావు, praying, ప్రార్థన but చేస్తున్నావు, answer is not coming. నీకు అంటే జవాబు రావడం లేదు. What to do at that time? అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? This is a wonderful example. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ. Instead of wallowing in self-pity, we should praise the Lord. మన మీద మనమే ఏదో జాలి పడుతున్నట్టు కాకుండా దేవుని స్తుతిస్తూ ఉండాలి. So Psalm 22 is a prophetic psalm of David, presenting Jesus Christ as the Savior who laid down his life. 22వ కీర్తన దావీదు ప్రవచనాత్మకంగా రక్షకుడైన వాడు, ఆయన ప్రాణం పెట్టనే ఉన్నాడు, దాని గురించి ప్రవచిస్తూ చెప్పిన కీర్తన. The psalm begins by portraying the rejection and abandonment Christ suffered on the cross. కీర్తన క్రీస్తు శిలువ పైన ఆయన శ్రమలు పడుతున్నప్పుడు ఆయన విడనాడబడినగా తూలనాడబడిన వాడుగా ఆరంభించబడింది. These verses we can see in Psalm 22:12. ఈ వచనాలను మనము 22వ కీర్తన 12వ వచనంలోనే చూడొచ్చు. And also Matthew 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో కూడా Same చూడొచ్చు. thing we can see in Mark's Gospel 15:34. ఇదే విషయాలు మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Yet immediately the suffering Messiah makes a strong declaration of trust in God. ఆయనను శ్రమ పొందుతున్నటువంటి మెస్సయ వెంటనే దేవుని యందు బలమైనటువంటి నమ్మిక నిరీక్షణ కలిగి ఉండాల్సిందిగా చూస్తున్నాడు. 22:3 says, 22వ కీర్తన 3వ వచనంలో what చెప్పబడింది. the Messiah is telling, మెస్సయ ఏమని చెప్తున్నాడు? But thou art holy, O thou that inhabitest the praises of Israel. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. Thou art holy. నీవు పరిశుద్ధుడవు. As the bearer of humanity's sins, Christ was destined to experience untold pain and anguish. మానవ పాపములు భరించువాడుగా క్రీస్తు వారు ఎంతో
భరించరానిటువంటి వేదన శ్రమల గుండా వెళ్ళినాడు. Isaiah 53 verses 4 to 6. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. And also 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. They talk about the same thing. ఆ విషయాల గురించే మాట్లాడుతున్నారు. In the seemingly endless silence in which God does not answer, దేవుడు జవాబు ఇవ్వలేదు కదా అనేటువంటి మౌనంగా ఉన్న ఆ పరిస్థితిలో, perhaps the worst moment of torment Christ would ever know, the Son reminds himself of even in such a situation God's sovereign position. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Yet you are holy. అయినను నీవు పరిశుద్ధుడవే. You are enthroned on the praises of Israel. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపైన ఆసీనుడవై ఉన్నావు. So the word enthroned here describes the circumstance of sitting, remaining and dwelling somewhere. ఆసీనుడై ఉండుట అనేది కూర్చుని ఉంట, ఒక స్థానంలో ఏదో ఒక స్థానంలో ఆయన నివాసము చేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేస్తాడు. Yeah, in 22:3, 22వ కీర్తన 3వ వచనంలో, when Messiah declared God inhabits the praise of his people, మెస్సయా ఎప్పుడైతే మరి దేవుడు తన ప్రజల స్తోత్రముల పైన ఆసీనుడై ఉంటాడు అని చెప్పినాడు, and he expressed his absolute trust in God. దేవుని యందు తన ఖచ్చితమైనటువంటి నమ్మికను వ్యక్తపరుస్తున్నాడు. No matter what was happening at that moment or how he alone was left out. ఆ సమయంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎట్లా ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడో ఆ పరిస్థితిలో ఉన్నా, the Messiah knew that God was present and in control. దేవుడు ఆయన ఉన్నాడు, సమస్తమును కూడా ఆయన యొక్క అదుపులో ఉందన్న సంగతి మెస్సయా ఎరిగి ఉన్నాడు. God, as it is written in 1 Peter 2:23, పేతురు రాసిన మొదటి పత్రిక 2:23లో రాయబడిన ప్రకారం, he was ruling over his hour of greatest need. ఆయన ఎంతో మరి When the Lord is in greatest need, even in that time the Father was ruling. ప్రభు ఎంతో అక్కరలో తీరనటువంటి అక్కర పరిస్థితిలో ఉన్న దేవుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. God the Father had not abandoned him. తండ్రి అయిన దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. God was working out his sovereign plan. దేవుడు తన సార్వభౌమ ప్రణాళికను ఆయన జరిగిస్తూనే And the ఉన్నాడు. Messiah would be soon be delivered. మెస్సయా అతి త్వరలోనే విడుదల పొందుతాడు. That is what we read in Psalm 22 verses 4 and 5. ఆ మాటలు 22వ కీర్తన 4-5 వచనాల్లో మనం చదవచ్చు. So many examples of God's enthronement exist in scripture. కాబట్టి లేఖనాల్లో దేవుడు ఆసీనుడై ఉన్నాడు, సింహాసన ఆసీనుడై ఉండుట లేఖనాల్లో అనేక ప్రాంతాల్లో చూడొచ్చు. The psalmist urged in Psalm 9:11, కీర్తనకారుడు 9వ కీర్తన 11వ వచనంలో ఆయన మొరపెడుతున్నాడు, sing praises to the Lord who sits enthroned in Zion, tell among the peoples his deeds. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. You can read 29:10 of Psalms. 29వ కీర్తన 10వ వచనం కూడా చదవండి. Psalm 102:12. 102వ కీర్తన 12వ వచనంలో చదవండి. If you read Psalm 113 verse 5, 113వ కీర్తన 5వ వచనంలో చదివితే what the psalmist is writing, కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? who is like the Lord our God, the one who sits enthroned on high. అంటే ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడున్న దేవుని పోలిన వాడెవడు? In Isaiah 6 chapter, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో in the first 6 verses, మొదటి 6 వచనాల్లో when Isaiah saw the Lord, యెషయా ప్రభువుని చూసినప్పుడు he saw him high and exalted, seated on a throne, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండట చూచినాడు. and he is over all the heaven and earth, ఆయన సమస్త ఆకాశము భూమికి అందరికీ ఉన్నతంగా ఉన్నవాడు. and the train of his robe filled the temple, ఆయన యొక్క ఆ వస్త్రపు చెంగులు దేవాలయమును అవి నింపినాయి. and the prophet was utterly undone by God's presence. I am unholy, unclean, he was telling. ప్రవక్త అదృశ్యాన్ని చూసినప్పుడు నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడు అని ఒప్పుకుంటున్నాడు. The idea behind God inhabiting the praise of his people could be that God's throne, his dwelling place, was the tabernacle. దేవుడు తన ప్రజల స్తుతుల పైన ఆసీనుడై ఉండుట అనేటువంటి సంగతి మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నట్టు, దేవుడు తన పరిశుద్ధాలయములో ఆయన నివాసం The చేస్తున్నాడు. place where praise was continually offered to him. ఎక్కడైతే నిత్యము నిరంతరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. In Psalm 22, 22వ the కీర్తనలో Messiah in his suffering remembers the place and the people of praise. మెస్సయా తాను శ్రమలు పడుతున్నప్పుడు ఆ యొక్క ప్రాంతము ఆ ప్రజలను కూడా జ్ఞాపకం He చేసుకుంటున్నాడు. is not among the congregants, but he expresses with confidence that their praises are appropriate. ఆయన సమాజంలో ఉండుట కాదు కానీ ప్రజలు వాళ్ళు స్తుతించుట అది సరియైనదే, తగినదే అనేటువంటి విషయాన్ని Even in the వ్యక్తపరుస్తున్నారు. extremity of his distress, తాను ఎంతో తీరని బాధలో ఉన్నప్పటికీ the Messiah trusts that
God is holy and worthy of praise. దేవుడు పరిశుద్ధుడు, స్తుతులకు యోగ్యుడు అని మెస్సయ్య నమ్మినాడు. Heaven is a place where God is surrounded by praise. పరలోకం ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ దేవుడు ఎల్లప్పుడూ కూడా స్తుతించబడుతూ కొనియాడబడుతూ And it ఉండేటువంటి is ప్రదేశం. described in the Bible as God's temple. బైబిల్లో వివరించబడింది అది దేవుని పరిశుద్ధ ఆలయం అని. Psalm 11:4, 11వ కీర్తన 4వ వచనం, Habakkuk 2:20. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం All 20వ these వచనం. verses supports this claim. ఈ వచనాలన్నీ కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. To save time, I am not reading those verses. సమయం ఆదా చేయడానికి ఆ వచనాలన్నీ చదవడం లేదు. Yet the ultimate dwelling place for God is with his people. ఆయనను దేవుని యొక్క అంతిమమైనటువంటి నివాస స్థలం అనేది తన ప్రజలతో కూడా ఉండడం. Revelation 21:3. ప్రకటన గ్రంథం 21:3. Look, God's dwelling place is now among the people, and he will dwell with them. They will be his people, and God himself will be with them and be their God. 21:3. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. You can see Revelation 21:22 also. ప్రకటన 21వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Jesus Christ revealed that he is the Lord's temple. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే దేవాలయం ఉన్నాడని చెప్పినాడు. In John's Gospel 2nd chapter 19 to 21. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుండి 21 వచనాల్లో కూడా Now God's presence inhabits his body, the church. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేది తన శరీరమైన సంఘంలో నివసిస్తుంది. In 1 Corinthians chapter 3 verses 16 and 17. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. Scripture repeatedly affirms that individual believers are the temple of the living God. లేఖనం నొక్కి చెప్పేది వ్యక్తిగతంగా విశ్వాసులైన వారు దేవునికి ఆలయమై ఉన్నారు. They are the temples of the Holy Spirit where God's presence dwells. వారు పరిశుద్ధాత్మక ఆలయం, ఎక్కడైతే దేవుని సన్నిధి నివసిస్తుందో. And 1 Corinthians 6:19. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19. 2 Corinthians 6:16. కొరింథీ రాసిన రెండో పత్రిక 6:16. So the whole church is joined together and rages to become a holy temple in the Lord. సంఘమంతా కూడా కలిసి ప్రభునందు వారు పరిశుద్ధ ఆలయముగా చేయబడుతున్నారు. And in Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ in అధ్యాయంలో verses 21 and 22, 21-22 వచనాల్లో we are built together to become a dwelling in which God lives by his Spirit. ఇక్కడ మనము ఆయనలో ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడుచున్నాం. The church fits together like living stones being built into a spiritual house that offers a spiritual sacrifices of praise to God. ఇక్కడ సంఘము దేవునికి పరిశుద్ధ ఆలయంగా నిర్మించబడి అక్కడ పరిశుద్ధమైనటువంటి బలులు యాగం అర్పించబడేటువంటి స్థలంగా ఉంటుంది. And believers like living stones, as we read in 1 Peter 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 మనం చదివిన ప్రకారం విశ్వాసుల సజీవ రాళ్ల వలె కట్టబడుతున్నారు. That's why in Hebrews 13:15, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో the writer of Hebrews counsels us, హెబ్రీ గ్రంథకర్త ఇలాంటి ఒక ఆలోచన చెప్తున్నాడు. through Jesus, therefore, let us continually offer to God a sacrifice of praise, the fruit of lips that openly profess his name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. Also Apostle Peter in 1 Peter 2:9 he says, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాస్తున్నాడు. but you are a chosen people, a royal priesthood, a holy nation, God's special position, that you may declare the praises of him who called you out of darkness into his wonderful light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. God still inhabits the praises of his people. దేవుడు ఇంకను తన ప్రజల స్తోత్రముల పైన ఆసీనుడై ఉంటాడు. No matter what our circumstances, మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు. we know that God is holy and does all things right. దేవుడు పరిశుద్ధుడు, సమస్తము కూడా ఆయన నీతి న్యాయములే జరిగిస్తాడని We can ఎరుగుదుము. worship the Lord even in our distress. మన బాధల్లో కూడా దేవుణ్ణి ఆరాధన చేయగలం. Today through whatever situation you are going through, ఈ రోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ may be joyful or sometimes distressful, బహుశా సంతోషకరమైన సందర్భాలు కావచ్చు, లేదా ఎంతో బాధలు గుండా వెళ్తుండొచ్చు. but you can worship the Lord because our situation will not affect his position. అయినను దేవుని ఆరాధన చేయగలం, ఎందుకనగా మన పరిస్థితులు దేవుని యొక్క పరిశుద్ధత ఆయన స్థితిని మార్చలేవు. He is holy, ఆయన పరిశుద్ధుడే, he is righteous, ఆయన నీతిమంతుడు, he is sitting on the throne, ఆయన సింహాసనం మీద he will ఆసీనుడై never commit a mistake. ఆయన ఎన్నడూ పొరపాటు So let చేయనివాడు. us praise the Lord. కాబట్టి దేవుని స్తుతిస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee because You are an unchanging God. నువ్వు ఎన్నడూ మార్పు చెందని దేవుడు, వందనాలు Lord, చెల్లిస్తున్నాము. You are a holy God. నీవు పరిశుద్ధుడవు. As human beings, we may go through so many ups and downs in our lives. మానవులంగా మా జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల పరిస్థితులు గుండా వెళ్తూ One day we will be on the mountain top, the other day we will be in a deep valley. ఒక దినాన ప్రభా పర్వత శిఖర అనుభవంలో ఉంటాం, ఒకసారి అట్టడుగున ప్రభా లోయలోకి వెళ్ళిపోయిన Oh పరిస్థితులు Lord, sometimes rejoicing, sometimes, oh Lord, worrying. కొన్నిసార్లు ప్రభా ఎంతో సంతోషిస్తుంటాం, కొన్నిసార్లు ప్రభా చింతిస్తూ ఉంటాం. But oh Lord, Thou art holy. అయినను ప్రభా నీవైతే పరిశుద్ధుడివి. Lord, help us to be worshipful all the time. దేవా ఎల్లప్పుడు కూడా నిన్ను ఆరాధిస్తుండు వారంగా చేయండి. Throughout this day, ఈ దినమంతా కూడా in whatever situation we may be, మేము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ Thou art the God who inhabits the praises of Israel, so enable us to worship You in spirit and in truth. ఇశ్రాయేల్ చేయ స్తోత్రం పైన ఆశ్రయం ఉన్నావు కాబట్టి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే వారముగా చేయండి. Lead us throughout this day. దినమంతా కొరకే మమ్మల్ని నడిపించండి. We do pray in the worship for the name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.